మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు. ఈనాటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తలు, అదేవిధంగా కల్వకుర్తికి సంబంధించిన వార్తల్లోకి మనం వెళ్తే ప్రధానంగా నల్లమలలో పులుల గణన ప్రారంభం కావడం జరిగిందంటూ ప్రధానంగా ఒక వార్త వచ్చింది. వస్తావా రావా, 6 నెలలైనా అందని పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయా రావా అంటూ ఒక వార్త వచ్చింది. ఎదురు చూస్తున్న రైతులు, స్పందించిన రెవెన్యూ శాఖ అధికారులు, పంట రుణాలు తదితర పథకాలకు దూరం అవుతున్న అన్నదాతలు అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం, పోలీసు బందోబస్తు మధ్య పనులు ప్రారంభం, పరిహారం ప్రకటించకపోవడంపై రైతుల ఆందోళన. ఇక జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులంటూ గద్వాలకు సంబంధించిన వార్త. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలంటూ వన్పర్తికి సంబంధించిన కలెక్టర్ ఆదర్శ సురభి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా వార్త రావడం జరిగింది. సీఎం కప్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి, అదనపు కలెక్టర్ నరసింగారావు. చెంచు పెంటల్లో వసతులు కల్పించాలంటూ నాగర్ కర్నూలు కలెక్టర్ బదావ సంతోష్ పేర్కొన్నారు. మననూరులో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు ఖరారు, ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం అంటూ మున్సిపల్ సంబంధించిన ఒక వార్త. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఊరూరా ఉత్సవాలు, ఊరుకొండపేటలో అంజన్న రథోత్సవం, ఉమామహేశ్వరంలో భక్తుల సందడి, రంగాపూర్లో నిరంజన్ షావలి ఉరుసు, నేటి నుంచి పెద్ద చింతరేవులలో బ్రహ్మోత్సవాలు. ఏడాదిన్నరలోపు హై లెవెల్ వంతెన పూర్తి, 4 లేన్ల రోడ్డు నిర్మించాలని నిర్ణయించాం. హైదరాబాద్ నుంచి మంత్రాలయం, బళ్ళారి వరకు పనులు పరిశీలించిన మంత్రి వాకిడి శ్రీహరి. ప్రోటోకాల్ రగడ, సీసీ రోడ్డు భూమి పూజలో టెంకాయలు కొట్టే విషయంలో గొడవ, మల్లు రవి ఎమ్మెల్యే విజయుడి మధ్య వాగ్వాదం, తోపులాట, పోలీసుల రంగ ప్రవేశంతో ఇరు వర్గాల మధ్య శాంతి. కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఘటన, ఐజా పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రోటోకాల్ విషయంలో చెలరేగిన గొడవలో ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే విజయుడి మధ్య జరిగిన వాగ్వాదం అంటూ ఒక వార్త వచ్చింది. మల్లురవి వ్యవహార తీరుకు సంబంధించి ఇప్పటికే గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతతో ఇష్టారీతిగా వ్యవహరించడం జరిగిందనేది గత కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విజయుడి పైన నువ్వు ఎవడరా ప్రోటోకాల్ గురించి అడగడానికి అనే కోణంలో ఆయనని అంటే దుర్భాష. ఒక విధంగా ఆయన ఎంపీ మల్లురవి ఎంపీ అయితే విజయుడు ఎమ్మెల్యే, ఇద్దరు కూడా ప్రజలు ఓటేస్తే గెలిచిన నేతలే, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన నేతలే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగం ద్వారా ఎంపికైన ఇరువురు నేతలు, ఒకరు అధికారంలో మరొకరు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ఈ క్రమంలో అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ మల్లు రవి ప్రోటోకాల్ విషయంలో సరైన నిబంధనలు పాటించడం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంటూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించిన నేపథ్యంలో నువ్వు ఎవడ్రా అంటూ ఇక్కడ ఎంపీ మల్లురవి మాట్లాడడం పైన ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మాటల వ్యవహార తీరు మల్లురవిది ఎప్పుడైనా ఇదే విధంగా ఉంటుంది. ఎవరిని కేర్ చేసే వ్యవహారం అనేది ఉండదనేది సుస్పష్టం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఆయన సన్నిహితుడు ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాదయాత్ర చేసిన క్రమంలో ఆ రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకుడు ప్రస్తుత ఎంపీ మల్లు రవి. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి స్వయాన అన్న, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఆయన చాటుకోవడం జరిగింది, తన ప్రత్యేక స్థానాన్ని పొందడం జరిగింది. పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలపైన సందర్భానుసారంగా అదేవిధంగా విమర్శలు చేయడం కూడా సాధారణంగా ఆయనకు పరిపాటే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే మధ్య అదేవిధంగా ఎంపీ మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఏదైనా సరే, సందర్భం ఏదైనా సరే, ఒకటి మాత్రం వాస్తవం మిత్రులారా, ఇష్టారీతిగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. మల్లురవి వ్యవహార తీరు అనేది ఇక్కడ సరైన పద్ధతి కాదు. ప్రోటోకాల్ విషయంలో సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రాధాన్యం అనేది తగ్గుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా గిట్నే చేసుడు, వాళ్ళేమో సుఖమైన పిల్లలు కాదు.
ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా గదే చేస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి మేము అధికారంలో ఉన్నామని కొంచెం అంతో ఇంతో అహంకారం అనేది ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అప్పుడున్న టీఆర్ఎస్ లో కూడా గిదే బాబు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమైనా సుఖమైన పిల్లలు చెప్పండి. ఇతర పార్టీలకు సంబంధించి టీడీపీలోని కాంగ్రెస్లోని ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇబ్బందులకు గురి చేయలేదా? ఇష్టానుసారంగా మాట్లాడలేదా? బూతు మాటలతో విమర్శల పాలు చేయలేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో భాష, తెలుగు భాష అంటే ఇంత అసహ్యంగా ఉంటుందా అనే కోణంలో ఈ కేసీఆర్ కానీ, అనంతరం ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ ఈ తెలంగాణ భాష, తెలుగు భాష ఇంత అసహ్యంగా ఉంటుందా అంటూ బూతు పురాణాలు, అంటే అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రతిపక్షాల పైన అదేవిధంగా బూతు పురాణాలతో అసహ్యమైన భాషలో విమర్శలు చేయడం జరిగేది. అంతకు మించి ఇప్పుడు కేసీఆర్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన. ఏదైనప్పటికీ సమాజానికి ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజా సమస్యల పైన వీళ్ళందరికీ అవగాహన ఉంటుంది కాబట్టి అంటే వీళ్ళ ఇద్దరు కూడా ఉన్నత చదువులు పూర్తి చేసిన వ్యక్తులే, అదేవిధంగా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటేసి గెలిపించిన బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి ఈ నాయకులు ఈ విధంగా ప్రజల ముందు, కార్యకర్తల ముందు ఒకరిపైన దుర్భాషలాడమా, ఒకరిపైన విమర్శలు చేసుకోవడమా, ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవడమా, ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యానికి సరైన విధానాలు కావు. ప్రజల ముందు వీళ్ళందరూ కూడా అపహాస్యానికి గురి కావడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ప్రోటోకాల్ రగడ. సీసీ రోడ్డు భూమి పూజలో టెంకాయలు కొట్టే విషయంలో గొడవ. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు మధ్య వాగ్వాదం, తోపులాట. పోలీసుల రంగ ప్రవేశంతో ఇరు వర్గాల మధ్య శాంతి. కొందరు అదుపులోకి తీసుకున్న పోలీసులు. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఘటన. ఐజా స్టేషన్ ముందు ఎమ్మెల్యే నిరసన. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జరిగిన భూమి పూజలో టెంకాయలు కొట్టే విషయంలో ప్రోటోకాల్ రగడతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాట పెరిగి తోపులాటకు దారి తీస్తుంది. ఈ ఘటన మంగళవారం జోగులాంబ, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో చోటు చేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం 15 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు పైపాడు గ్రామంలో సీసీ రోడ్డు భూమి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెంకాయలు కొట్టే విషయంలో గొడవ ప్రారంభమైంది. తమ నాయకులు ముందు కొట్టాలని కాంగ్రెస్, లేదు ఎమ్మెల్యే ముందు కొట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మార్కెట్ చైర్మన్ దొడ్డెన్న టెంకాయ కొట్టేందుకు సిద్ధం కాగా బీఆర్ఎస్ కార్యకర్తలు లాక్కున్నారు. దీంతో ఎమ్మెల్యే విజయుడు చేతిలో ఉన్న టెంకాయను కూడా కాంగ్రెస్ కార్యకర్తలు లాక్కున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు అరుపులు, ఈలలు వేయడంతో ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విజయుడు కూడా అంతే మోతాదులో స్పందించారు. కార్యకర్తలు మీదికి తోసుకురావడంతో ఎంపీ, ఎమ్మెల్యే ఒకరినొకరు తోసేసుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ పక్కకు తోసేసి ఎంపీ, ఎమ్మెల్యేకు రక్షణగా ఉన్నారు. ఇదిలా ఉండగా అక్కడ ఎక్కువ వీరంగం సృష్టించిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఐజా పోలీస్ స్టేషన్ తరలించారు. ఎక్కువ వీరంగా సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆడ ఎక్కువ సృష్టించల తర్వాత, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఆడ ఉన్న ఎస్ఐకి, సిఐకి ఫోన్ చేస్తారు, తీసుకుపోయి ఆడ ఏ పవర్ స్టేషన్ అంటారు, తీసుకుపోయి ఆడ వేస్తాడు. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే కూడా పడ్డారు. కానీ వాళ్ళిద్దరికి పోలీసుల రక్షణ. ఈడ తన్నుకునేటోడు వాడు కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల పైట్లు పక్కన వాళ్ళుతుంది. కేసులు అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు అయితే సంవత్సరాల తరబడి వాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఆ కోర్టుల చుట్టూ తిరగాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యే విజయుడు ఏం చేస్తాడు? మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే ఆయన అవుతాడు, లేకుంటే మాజీ అన్న అవుతాడు. ఆయన పోయి ఆయన కాంట్రాక్ట్ పనులు, ఆయనకున్న పనులు ఏమైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. కార్యకర్తలు మాత్రం పోలీసుల చుట్టూ, కోర్టు చుట్టూ తిరగాలంటే ఈ జేబులో పైసలు ఉండవు. ఛార్జీ పెట్టుకొని పోవాలంటే ఇక ఈ తిప్పలు. ఇంకా చీట ఎక్కువైతే కాంగ్రెస్ పార్టీలకు, టీఆర్ఎస్ వాళ్ళ మీద వీళ్ళని ఒత్తి పెట్టాలనుకుంటే అటు జైలుకే అవుతాడు పత్త లేకుండా. ఇప్పుడు కాంగ్రెస్ పై వెళ్తాయి, బీఆర్ఎస్ పై వెళ్తుంది. అంటే ఎవరు? కార్యకర్తలు. అది ఈ నాయకులు బాగానే ఉంటారు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు బాగానే ఉంటారు. ఎందుకంటే పెద్ద నాయకులు కదా, వీళ్ళకి ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది. ఇంకా ఈ విషయం తెలిసిన వీళ్ళందరూ స్టేషన్ తరలించిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విషయం తెలిసిన ఐజా బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకు సిద్ధం కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే విజయుడు మిగిలిన శంకుస్థాపన కార్యక్రమాలను పక్కన పెట్టి ఐజా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను వదిలేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏముండదు, అంత గిదే గాలి గన్నారం. వీళ్ళందరూ బాగానే ఉంటారు, నాయకులు, పెద్ద నాయకులు అందరూ బాగానే ఉంటారు. పడేది మాత్రం ఇప్పుడు వలగాలన్నా, బట్టలు జినగాలన్నా కార్యకర్తలదే.
దక్షిణ భారత సోషలిస్టు సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. సమీపిస్తున్న సమయం 35 రోజుల్లో ఇంటర్ పరీక్షలు. నాగర్ కర్నూలు జిల్లాలో 89 జూనియర్ కాలేజీలు పరీక్షలు రాయనున్న 13,547 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు. మున్సిపాలిటీల అభివృద్ధికి 15 కోట్లంటూ పేర్కొన్నారు మన ఎంపీ మల్లు రవి. జిల్లా మీదుగా బండ్ల గణేష్ పాదయాత్ర స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్. ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ షాద్నగర్ నుంచి తిరుమలకు చేపట్టిన సంకల్ప పాదయాత్ర మంగళవారం మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ కు చేరుకుంది. సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఆయనకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ మీలో గ్రామాల అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని దృఢ సంకల్పం కలగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. నెల 19న పాదయాత్రను చేపట్టాలని 25 రోజుల్లోగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం చేసుకుంటారని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్దనున్న ఓ టీ స్టాల్లో ఎమ్మెల్యేతో కలిసి టీ తాగారు. అంతకు ముందు దివిటిపల్లి వద్ద బండ్ల టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి ఆయనను కలిసి కొద్ది దూరం పాదయాత్ర చేశారు. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు తెలంగాణ అంటున్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి. పుట్టినీళ్ళే సార్, కానీ ప్రతిపక్షాలని స్టేషన్లు ఎందుకు పెట్టినావు సార్? అడ్డగోలిగా మాటలు మాట్లాడితే అసెంబ్లీలో ఊరుకొండ మండలం తీసుకుపోయంట మహబూబ్నగర్ డివిజన్లో కలపాలంట. ఇల్లేస తెలిసినట్టు నాకు అవగాహన లేదు, పాలేదు. 10 కిలోమీటర్లు ఉన్న కల్వకుర్తిని వదిలిపెట్టంట మహబూబ్నగర్ పోవాలంట. ఈయన చెప్తున్నాడు. కొత్త ఆడియో ఆఫీసులు జడ్చర్లు ఏర్పాటు చేయాలి. ఆడ ఏర్పాటు చేసి ఊరుకొండ తీసుకుపోయి అన్న తొర్రాలంట. ఏ పండుంది నీ జడ్చర్ల నియోజకవర్గంతో ఈ ఊరుకొండకు సంబంధించిన మండల ప్రజలకి ఏమొచ్చిన వాళ్ళు కల్వకుర్తికి వస్తారు, పక్కన ఉన్న కల్వకుర్తికి. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా అది కల్వకుర్తి మండలంలోకి వస్తుంది, కల్వకుర్తి నియోజకవర్గంలోకి వస్తుంది. మళ్ళీ కొత్త షరతులు ఎందుకు కొడతావు సార్? అవగాహన లేకుండా, అవగాహన లేదు, పాలేదు. ఏది పడితే అదే మాట్లాడతాడు, సొంత పాటి మీద వాడతాడు, అడ్డగోలిగా మాట్లాడతాడు. ఇంకా క్రైమ్ కు సంబంధించి కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన ద్విచక్ర వాహనం, అన్న అక్కడికిక్కడే మృతి, తమ్ముడికి తీవ్ర గాయాలు అంటూ వనపర్తికి సంబంధించిన వార్త. ట్రాక్టర్ బైక్ ఢీకొని వ్యక్తి మృతి అంటూ గద్వాలకు సంబంధించిన వార్త. శ్రీవారి గుండెల్లో పడి వ్యక్తి మృతి కొల్లాపూర్లో. రైతు అనుమానాస్పద మృతి గుండుమాల్లో. ఇక పిచ్చి కుక్కల స్వైర విహారం చేకుంటలో పలువురికి గాయాలు. పవన్ కళ్యాణ్ మాజీ పెండ్లం ఉంది రేణుక, ఆమె ఎవరు? రేణు దేశాయ్. ఆడికి వంపూరు నాయన, మీ దగ్గర ఉన్న కుక్కలు నిన్న చెప్పింది, కుక్కలు ఏడున్నా మా ఇంటికి వంపురి అని చెప్పింది. వాళ్ళు ఆడికి వంపురి తెలుసదా మీకు? మాకు గర్వని కుక్కలు, నా పిల్లలకు కర్వని కుక్కలు, మీ పిల్లలకు ఎట్లా కరుస్తున్నాయి అంటున్నది ఆమె రేణుదేశాయ్. నీకెందుకు కరుస్తాయి అమ్మా? ఎందుకంటే విలాసవంతమైన జీవితం ఉంటుంది, నీ కారు ఉంటుంది, కార్లు ఎక్కిపోతావు. కుక్క నీ దగ్గరికి వస్తుంది, అద్దాలు నింపుకొని వస్తుందా, లేకుంటే నీ కార్లు ఏమన్నా దుంకుతుందా డైరెక్ట్? పేదలు రోడ్ల మీద బతికేటోళ్ళు ఉంటారు. రోడ్ల మీదనే బతకాలి, రోడ్ల మీద తినాలి, రోడ్ల మీద పడుకోవాలి, రోడ్ల మీదనే సావాలి. అలాంటి బతుకులలో కుక్కలు కరుస్తాయి. నీకెందుకు కరుస్తాయి అక్క? పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు ఇచ్చిండో నీకు విడాకులు ఇచ్చినప్పుడు? ఆ కోట్లతో నీ జీవితాంతం బతుకుతావు. నీకెందుకు వస్తాయి కష్టాలు? అన్నదమ్ములపై దాడి కేసు నమోదు. అన్నదమ్ములపై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేసినట్లు చారగొండ ఎస్ఐ వీరబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలంలోని గ్రోకారం గ్రామానికి చెందిన చిత్తారి యాదగిరి 2 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన అక్క కూతురు అలివేలును వివాహం చేసుకున్నాడు. ప్రసవం కోసం ఆమె 5 నెలల క్రితం తల్లిగారింటికి వెళ్ళింది. కాగా భార్యను సంక్రాంతి పండుగకు పంపించాలని యాదగిరి అత్తింటి వారిని కోరగా తోబుట్టువులు ఇంట్లో ఉండొద్దని వారు స్పష్టం చేశారు. విషయంపై ఈ నెల 19న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. తమను పంచాయతీకి పిలుస్తావా అంటూ యాదయ్యపై భార్య బంధువులైన చిత్తారి మహేష్, శేఖర్, బన్నీ, రత్నమ్మ, పద్మ, మంజుల మరియు ఇతరులు దాడికి యత్నించారు. అడ్డు వచ్చిన యాదగిరి సోదరుడు వినోద్ పై కూడా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన వినోద్ కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎదురు మాట్లాడుకోక ఎందుకు ఈ పరిచయం నాకు అర్థం కాదు. తాళం వేసిన ఇంట్లో దొంగతనం, 60,000 చోరీ అంటూ శ్రీరంగపురంకి సంబంధించిన వార్త. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నట్టు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ విమర్శించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం ఊరుకొండ మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో మండల జేఏసీ నాయకులను సోమవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా నిరంజన్ గౌడ్ మాట్లాడారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ కల్వకుర్తి డివిజన్ లో ఉన్న ఊరుకొండను నూతనంగా ఏర్పడిన జడ్చర్ల డివిజన్ లో కలుపుతామని పేర్కొన్నారని తెలిపారు. అందుకు నిరసనగా మండల జేఏసీ నాయకులు 10 రోజులుగా రిలే దీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వారిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్ట్ అయిన వారిలో నిరంజన్ గౌడ్ తో పాటు నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, తాడెం చిన్న, దివాకర్ గౌడ్, అరవింద్ గౌడ్ తదితరులు ఉన్నారు. బుద్ధి లేనోళ్ళు ఎన్నికల సమయంలో పిల్లల ముడ్డిగడని కూడా వస్తారు. వీళ్ళు ఎన్నికల ముగిసిన తర్వాత ఇష్టారీతిగా వ్యవహరిస్తారు. నిరసన వ్యక్తం చేస్తున్న కూడా పట్టుకపోయి ముందస్తు అరెస్ట్ చేస్తున్నాం అంటే ఏమవుతారు బాబు మీరు? కాంగ్రెస్ ఇది ఒక ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ఎందుకు చెప్తారు నంగనాచి మాటలు? నితిన్ నబీనే నా బాస్, కార్యకర్తగా ఆదేశాలు పాటిస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఓటు చోరీ ఏమైనా జరిగిందా అంటూ పార్టీ అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ తో మోదీ సరదా సంభాషణ. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ఏకగ్రీవ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఆయన శ్రేణులకు. ఈ సందర్భంగా అనేక అంశాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది మోదీ. ఒకసారి చూద్దాం. నితిన్ నబీనే నా బాస్, పార్టీ కార్యకర్తగా ఆయన ఆదేశాలు పాటిస్తానంటూ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బీజేపీ కార్యకర్తనైన తనకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాస్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. పార్టీ పరంగా ఆయన చేసే సూచనలు పాటిస్తానని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీహార్ కు చెందిన నితిన్ నబీన్ 40 సంవత్సరాల ఆయనకు ఆ బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె లక్ష్మణ్ తొలుత నితిన్ నబీన్ ఎన్నికను ప్రకటించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నితిన్ నబీన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన విషయాల్లో నితిన్ నబీన్ తనకు బాస్ అని స్పష్టం చేశారు. తనతో పాటు పార్టీలో ఉన్న వారందరికీ నితినే అధ్యక్షుడని పేర్కొన్నారు. బీజేపీ నడిపించడమే కాక మిత్రపక్షాలను సమన్వయం చేసుకునే బాధ్యత కూడా నితిన్ దేనని పేర్కొన్నారు. బీజేపీ ఇక 1981 నుంచి 96 మధ్య కాలంలో జన్మించిన నబీన్ ఈ సహస్రాబ్ది నేత అని, భారతదేశంలో జరిగిన మార్పులన్నీ ప్రత్యక్షంగా చూసిన తరానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. బాల్యంలో రేడియోలో వార్తలు విన్న తరం నుంచి ఏఐని ఉపయోగించడంలో ఆరితేరిన తరం వరకు నితిన్ ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. బీజేపీ అధ్యక్షులు మారినా ఆదర్శాలు మారవని స్పష్టం చేశారు. గౌరవనీయులైన నితిన్ నబీన్ అంటూ ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ గత 11 ఏళ్లలో తన హయాంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు. తన పనిని అధ్యక్షుడి ముందు ఉంచారని, ఆయన ఆదేశాలు సూచనల కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాట్లతో దేశ భద్రతకు ముప్పు అని ప్రధాని మోదీ సందర్భంగా అన్నారు. ప్రభుత్వాల పట్ల సానుకూలంగా ఉన్న వారిని, జర్నలిస్టులను అర్బన్ నక్సల్స్ బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక పార్టీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన సేవకుడిగా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. ఓ సామాన్య కార్యకర్తను పార్టీలో అగ్రస్థానానికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలు స్వల్పకాలిక ప్రయోగం కాదని, దీర్ఘకాలిక బాధ్యతని భావించాలని కార్యకర్తలకు సూచించారు. తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు శ్రమించాలని, వికసిత్ భారత్ లక్ష్య సాధన కృషి చేయాలని పార్టీ శ్రేణులకి సందర్భంగా కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. లక్ష్మణ్, ఓట్లు ఏమైనా చోరీ అయ్యాయా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ కె లక్ష్మణ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఓట్లు ఏమైనా చోరీ అయ్యాయా, కోయి ఓట్ చోరీ హువా క్యా అంటూ లక్ష్మణ్ ను నవ్వుతూ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన లక్ష్మణ్, సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తో ఓటరు జాబితాను సరిచేశామంటూ అంతే సరదాగా మోదీకి బదులిచ్చారు. అంతేకాక క్యా చునావ్ కైసే హువా, రిటర్నింగ్ అధికారి ఎన్నిక ఎలా జరిగింది అని లక్ష్మణ్ ను మోదీ ప్రశ్నించారు. ఇందుకు అచ్చా హువా, సఫలతా బి హువా, బాగా జరిగింది, విజయవంతమైందని లక్ష్మణ్ వివరించారు. ఇక నితిన్ నబీన్ కు మద్దతుగా ఉత్తరప్రదేశ్ నుంచి నామినేషన్ సెట్ దాఖలకు వచ్చిన రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా లక్ష్మణ్ తో సరదాగా మాట్లాడారు. లోక్సభ, శాసనసభ ఎన్నికలను తలపించేలా
అధ్యక్ష ఎన్నిక జరుగుతుందే అని లక్ష్మణ్ తో యోగి అన్నారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇంత గంభీరంగా ఉన్నారేంటి అని వ్యాఖ్యానించగా ఎలక్షన్ కోడ్ హై అంటూ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని లక్ష్మణ్ అన్నారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్న పార్టీకి జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించడం తెలుగువాడిగా తనకు గర్వంగా ఉందంటూ లక్ష్మణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తానికి బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అనేది నిన్న కంప్లీట్ అయింది. అయితే తెలంగాణలో కొత్త అధ్యక్షుడితోనైనా బీజేపీలో నెలకొన్న దళిద్ర పరిణామాలు పోతాయి అనేది ఒకసారి చూడాలి. తెలంగాణతో కలిసి పనిచేస్తాం, దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధుల భేటీ. ఏఐలో భాగస్వామానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి, హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ, ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్ తో సీఎం భేటీ, ట్రాఫిక్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్లపై గూగుల్ ఆసక్తి. ఇక జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామన్న యూనిలివర్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేస్తామన్న యుఏఈ, స్కిల్ వర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి, ఏఐతో మెరుగైన పౌర సేవలు అంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగం, తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కండి అంటూ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. త్వరలో భారత్ తో EU స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం, 200 కోట్ల జనాభాతో కూడిన మార్కెట్ ఆవిర్భావం, ప్రపంచ జీడిపిలో 4వ వంతు సమానం, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా పేర్కొన్నారు. ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల రేట్లు పెంపుపై ఎందుకు చెప్పలేదు? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ పై హైకోర్టు ఆగ్రహం, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ, రేట్లు పెంచితే 90 రోజుల ముందే తెలిపాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. ఇంత ఉట్టిదే ఏది ఉండదు, ఏదో టైంపాస్ పనులు ఇవన్నీ. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై బలవంతం చేయొద్దు, వాహనం తాళాలు లాక్కునే అధికారం పోలీసులకు లేదు, చట్ట ప్రకారం కోర్టు ద్వారానే చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టీకరణ. ఇది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టొచ్చు. కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు సిబిఐ ముందస్తు అనుమతి అవసరం లేదు అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలు, పిల్లలు ఇంటి నుంచే ఫిర్యాదు చేయొచ్చు, దాడిలో గురైనప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కంప్లైంట్, పోలీసులే వచ్చి ఫిర్యాదు తీసుకొని బాధితులకు ఎఫ్ఐఆర్ అందజేసే ఏర్పాటు పోలీస్ శాఖ నిర్ణయం. దేశంలోని ఇది తొలిసారి. నిజంగా కొన్ని నిర్ణయాలు మిత్రులారా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది విద్య కోసం కావచ్చు, లేదంటే రాజకీయ అంశాల కోసం కావచ్చు, లేదంటే వృద్ధులకి అంటే తల్లిదండ్రులను చూసుకునే వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ జీతాల్లో కోత విధిస్తానని ఖరాఖండిగా చెప్పడం. ఇప్పుడు మహిళలు, చిన్నారులకు సంబంధించి వాళ్ళపైన జరిగే దాడులకు సంబంధించి ఏదైతే ఉందో ఈ దాడులకు పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్ళి మా పైన దాడి జరిగిందని స్టేషన్ వద్దకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచి సమాచారం పోలీసులకు ఇస్తే పోలీసులే ఇంటి దగ్గరికి వచ్చి సమాచారం అంటే కేసును ఫైల్ చేసుకుని ఎవరైతే నిందితులు ఉంటారో బాధితుల పైన ఎవరైతే దాడి చేయడం జరిగిందో వాళ్ళపైన కేసు నమోదు చేసుకునేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు పోలీసులకు ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇంటికి వచ్చి కేసు నమోదు చేయడం అన్న అంశం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబోతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన కల్వకుర్తి ప్రాంత వాసి కొండారెడ్డిపల్లి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి అంశం. చాలా మంచి విషయం మిత్రులారు. ఎందుకంటే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ స్టేషన్ వద్దకు పోవాలంటే స్టేషన్లో ఎవరు ఉంటారు? కుర్చీ చేసుకుని ఎన్నో కూర్చుంటాడు ఆయన, కంప్లైంట్ రాస్తాడు ఆయన. ఇంకా ఎస్ఐ సంగతి తెలిసిన ఎస్ఐలు ఇంకా చాలా బిజీ ఉంటారు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులతో బిజీ ఉంటారు. ఇసుక దందా, మాఫియా దందా, కథలు, కార్ఖానలు, రేషే దందా, ఇక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అధికార పక్షం వస్తాడే వారికి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మొదలు పెడితే, మధ్య నుంచి మొదలు పెడితే, నియోజకవర్గాలకు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే మొత్తం ఊళ్ళో ఉన్నప్పటి వరకు ఆయన చుట్టే తిరగాలి. ఎవరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి రాకుండా చుట్టుముట్టు కాపలగాలి అంటే బిజీగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ బిజీలను చూసిండే పాపం రేవంత్ రెడ్డి. ఇవన్నీ కాదురా అని చెప్పి మహిళలు, చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఏమైనా దాడి జరిగితే మీరు జస్ట్ ఫోన్ చేయండి, పోలీసులు వస్తారు, కేసు నమోదు చేస్తారు, మీకు ఇక సమస్య ఉండదని చెప్పడం జరిగింది. చాలా మంచి నిర్ణయం. ఇక పిల్లలు, మహిళలు ఇంటి వద్దే ఫిర్యాదు చేయొచ్చు, దాడులకు గురైనప్పుడు ఠానాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణ పోలీస్ శాఖ కొత్త నిర్ణయం. శారీరక లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర పోలీస్ శాఖ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది.
బాధితులు కోరుకున్న చోటుకే పోలీసులు వెళ్లి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ చారు సిన్హా తెలిపారు. దేశంలోని తొలిసారిగా తెలంగాణలో ఈ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. దాడులకు గురైన మహిళలు, పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నారని గుర్తించామని, ఫోక్సో కేసులో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని ఆమె వివరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం, SC/ST అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించిన ఫిర్యాదులు, ర్యాగింగ్ ఫిర్యాదులను సైతం బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసుకోవడం ద్వారా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయగలుగుతామని పేర్కొన్నారు. చేయండి, బానే ఉంది సార్, మేడం గారు, కానీ ఇంటికాడికి వచ్చినందుకు పెట్రోల్ పైసలు అడగకుండా జర మీ పోలీసు వాళ్ళకి జర గట్టి వార్నింగ్ ఇవ్వండి. మరి మీ ఇంటికాడికి వచ్చిన ఏం లేదని వాళ్ళని కూడా అడిగితే కష్టమవుతుంది. ఎందుకంటే పేదోళ్ళు ఉంటారు కాబట్టి ఆ పేదోళ్ళు స్టేషన్కి రావద్దు కాదు అని, లేదంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని చెప్పి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు. కానీ మీ సిబ్బంది వచ్చి ఇంటికాడికి వచ్చి కేసు నమోదు చేసుకున్న మరి ఏమన్నా అంటే ఖర్చుల కంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పేదోళ్ళు ఎవరు కూడా ఇంటికాడ పైసలు 200, 300 ఎవరి దగ్గర ఉండవు. ఏ రోజు అంటే రెక్కాడితేనే డొక్కాడుతుంది వాళ్ళకి. ఈ రోజు పనికి పోతే కూలి వస్తే కూరగాయలు, సబ్బు, ఉప్పు, పప్పు తెచ్చుకుంటారు, ఆ రోజు పూర్తి చేసుకుంటారు. మళ్ళీ తెల్లరినాక మళ్ళీ ఇదే బాబత్ ఉంటారు. కానీ పోలీసులు వచ్చి 2000, 3000 ఖర్చులకి పెట్రోల్, డీజిల్ కంటే కష్టమవుతుంది. దాని మీద కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. కొత్త విధానం ప్రకారం నేరం జరిగినప్పుడు బాధితులు ఫోన్ లేదంటే మౌఖికంగా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తే సరిపోతుంది. వెంటనే సంబంధిత పోలీస్ అధికారి బాధితుల నివాసానికి, లేదంటే ఘటనా స్థలానికి, లేదంటే బాధితులు చికిత్స పొందుతుంటే ఆసుపత్రులకు చేరుకుంటారని ఆమె వివరించారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పోలీస్ స్టేషన్ కు పంపించి ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తారని, ఆపై ఎఫ్ఐఆర్ కాపీని బాధితుల ఇంటి వద్ద అందజేస్తారని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే తమ పరిధి కాకుండా ఆయా పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని, అలా ఎవరైనా తిరస్కరిస్తే వారిపై చర్యలు ఉంటాయని చారు సిన్హా హెచ్చరించారు. నమస్తే మేడం, మీలాంటి వాళ్ళు ఉండడం ఈ సమాజానికి చాలా మంచిది. కానీ జర్ర మాత్రం మర్చిపోకూడదు మేడం. ఎవరైతే ఉన్నారో పోలీసులు ఇంటికాడికి వస్తే మాత్రం పైసలు అడుగుతారు. జర పైసలు అడగకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కేసులు నమోదు చేయకుంటే, 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే ఎట్లయితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారో, పైసలు అడుగుతూ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాలి మేడం మీరు ఖచ్చితంగా. తిరుపతి అన్న ప్రవీణ్ శ్రవణ్లకు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు చేసినావు హరీష్ రావు అంటున్నారు అధికారులు. ఆయనను ప్రశ్నించడం జరిగింది. సిట్ అధికారులు ఆయనని నంబర్లు ఇచ్చి ఫోన్లు ట్యాప్ చేయాలని కోరారా? మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరి నంబర్లు ఇచ్చి వారి ఫోన్లు ట్యాప్ చేయించారా? పోలీసులు తమ వాగ్మూలాల్లో పెద్ద ఆయన అని అంటున్నారు. ఆ పెద్ద ఆయన ఎవరు? మీ మామనేనా? ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ ప్రశ్నలు, 7.5 గంటల పాటు విచారించిన అధికారులు మరోసారి పిలిచే అవకాశం ఉందని సంకేతాలు. దమ్ముంటే విచారణ రికార్డ్ బయట పెట్టాలి. నోటీసులతో నీ పతనానికి నువ్వే నాంది పలికావు. అడిగిందే అడిగారు, అంత సొల్లు పురాణం. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. ఎందుకంటే దొంగతనం బయట పడుతుందని ఈయన నీతి వాక్యాలు చెప్తున్నాడు. కెనడా, గ్రీన్లాండ్, వెనజులా అన్ని మావే అంటున్నాడు ట్రంప్ గాడు. బుద్ధి లేదు, ఇంక ఏం లేదు. మైండ్ దొబ్బింది వీనికి, చిప్పు దొబ్బి ఏదేదో మాట్లాడుతుండు. ఆ మూడింటిని అమెరికాలో భాగంగా చూపే AI చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్ గాడు గ్రీన్లాండ్ లో అమెరికా జెండా ఎగరవేస్తున్నట్లు మరో ఫోటో. ఫ్రెంచ్ వైన్లు, షాంపెయిన్లపై 200% సుంకాలు వేస్తా అప్పుడు మేగ్రాన్ దారికొచ్చి శాంతి వేదికలు చేరుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ట్రంప్ వ్యాఖ్య. అరే నేను ఎక్కడదంతరో తెలియదు, ఏడదంతరో తెలియదు, లాస్ట్ వస్తే ఏమైతే వర ట్రంప్ గాను. డియోగో గార్సియాపై ట్రంప్ కన్ను. కీలక దీవిని మారిషస్ కు తిరిగిచ్చే UK నిర్ణయం మూర్ఖత్వం అంటూ పోస్ట్. ఇక భార్యను చంపినాడు ఒక ఆయన. భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ. నువ్వేం మోతేవారి రావు. వాట్సాప్ స్టేటస్ గా ఆ ఫోటో. అనుమానంతో కడతెరిచిన భర్త. నిద్రిస్తుండగా రోకలి బండితో మోదీ హత్య. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఏం పుట్టిందిరా? పెళ్ళ మొగని మొగని పెళ్ళని చంప. ఈడ పెళ్ళని చంపేది కదా ఈయన. మళ్ళీ వచ్చే వార్త, నెక్స్ట్ వార్త ఏంటంటే మొగని చంపి ఇది వస్తుంది వార్త ఇప్పుడే. మళ్ళీ నెక్స్ట్ అది చూద్దాం వార్త. ఫస్ట్ ఇది మొగని చంపింది చూసి అది చూద్దాం నాయన. భార్యను చంపింది ఫస్ట్ చూద్దాం. భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ మోతేవారీడు. అనంతరం వాట్సాప్ స్టేటస్ ఆ ఫోటో. అనుమానంతో ఇల్లాలని కడతెరిచిన భర్త. నిద్రపోతుండగా రోకలి బండతో మోదీ హత్య. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరికి నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో మోదీ దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని ఇంట్లో నుంచి పరారయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చెందిన సరస్వతి 32 సంవత్సరాలు ఈమెకు. ఇక ఈమె వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన రొడ్డె ఆంజనేయులతో 2012లో వివాహమైంది ఈమెకి. వీరికి 2 పిల్లలు.
కార్ డ్రైవర్ అయిన ఆంజనేయులు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో కుటుంబంతో ఉంటున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవ పడేవాడు. క్రమంలో పలుమార్లు సరస్వతిపై దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె కొంతకాలం క్రితం తల్లి ఇంటికి వెళ్ళింది. కట్టుకున్నవాడు పెడుతున్న బాధల గురించి కన్నవాళ్లకు చెప్పి కన్నింటి పర్యాంతమైంది. కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 17న పిల్లలను తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది. అప్పటికే భార్యపై కోపంతో రగిలిపోతున్న ఆంజనేయులు ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయం 11:30 గంటల సమయంలో సరస్వతి పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుంది. అదే అదనుగా భావించిన ఆంజనేయులు ఇంట్లో ఉన్న రోకలి బండతో మోదీ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇక వీడియో కాల్ చేసిన పిల్లలు, ఉదయాన్నే నిద్రలేచిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే మేనమామ ప్రశాంత్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే అతడు మొదట నమ్మలేదు. దీంతో వీడియో కాల్ చేసి చూపించారు. ప్రశాంత్ వెంటనే 100కు ఫోన్ చేశాడు. ఇక బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరస్వతి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇక బావమర్దిపై గతంలో కత్తితో దాడి చేసినట్టు ఈ సైకోగాడు. మరి ఏం ఆమె తప్ప ఈయన తప్ప మనకైతే తెలియదు మిత్రులారా. ఎవడు తప్ప ఏం చెప్పు. ఇప్పుడు అన్ని ఫోన్లు అయినాయి. మొగడు చెప్తే పెళ్ళం వింటలేదు, పెళ్ళని చెప్తే మొగడు వింటలేదు. ఎవడు చెప్తే నువ్వు చెప్తే నీకు నేనేంది, నాన్న చెప్తే నీకు నువ్వేంది, నీ పెత్తనం ఏంది అంటున్నారు. ఆంజనేయులు పలుమార్లు సరస్వతిని కొడుతుండడంతో ఆమె తమ్ముడు ప్రశాంత్ బావను నిలదీయడంతో గొడవకు దిగేవాడు నిరంతరం. దీంతో ప్రశాంత్ పై పగ పెంచుకున్న ఆంజనేయులు 2022లో అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. ఇంకోటి చూద్దాం, దాని పక్కనే ఆనుకొని ఉంది. ఈయనేమో భార్యను చంపిండు, ఈయనేమో భర్తను చంపిన అక్క. భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించింది మరో అక్క. ఓ భార్య దురాగతం హత్యలని తేల్చి చెప్పిన పోస్ట్ మార్టం నివేదిక. భార్య భర్తలకు ఒకరిపై మరొకరికి అనుమానాలు. కొన్నాళ్ళుగా ఇంట్లో ఎవరికి వారే అన్నట్లుగా నిత్యం గొడవలు. భర్త తనను కొట్టడంతో గొంతుకు చున్ని బిగించి చంపిన భార్య. కూకట్పల్లిలో ఘటన 25 రోజుల తర్వాత వీడిన మిస్టరీ. ఓరి నాయనో. తన భర్త మెట్ల మీద నుంచి పడిపోయి చనిపోయాడంటూ అందరిని నమ్మించేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదు. హత్యలని పోస్ట్ మార్టం నివేదిక అసలు నిజాన్ని తేల్చింది. ఆ నివేదిక ఆధారంగా ఆమెను పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నిజాన్ని కక్కింది. తానే మెడకు చున్నీ బిగించి భర్తను హత్య చేశానని అంగీకరించింది. కూకట్పల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన జగవరపు సుధీర్ రెడ్డి, జగవరపు బ్రహ్మజ్ఞాన ప్రసన్న భార్యాభర్తలు. వీరికి 16 ఏళ్ళు 13 ఏళ్ల వయసున్న 2 కుమారులు ఉన్నారు. ఉపాధి కోసం సుధీర్ రెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లి పరిధిలోని ఈనాడు హైట్స్ లో ఆ కుటుంబం ఉంటుంది. సుధీర్ రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రసన్న ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇటీవల భార్యాభర్తలకు ఒకరిపై మరొకరు అనుమానం ఏర్పడింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుందని సుధీర్ రెడ్డి అనుమానిస్తే భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ప్రసన్న అనుమానం పెంచుకుంది. మనస్పర్ధలు పెరగడంతో ఇద్దరు ఒకే ఇంట్లో ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. కొన్నాళ్ళుగా సుధీర్ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి ప్రసన్నను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు. గత నెల 23న సాయంత్రం తాగి వచ్చిన సుధీర్ రెడ్డి గొడవపడి భార్యను కొట్టాడు. కోపం పట్టలేక ప్రసన్న అతడిని తిరిగి కొట్టింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మధ్యమత్తులో ఉన్న సుధీర్ రెడ్డి మెట్లపై నుంచి కింద పడ్డాడు. పైకి లేచిన అతడు మళ్ళీ ప్రసన్నను కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె తన చున్నీని సుధీర్ మెడకు బిగించడంతో ప్రాణాలు విడిచాడు. 100 ఫోన్ చేసి డయల్ చేసి సుధీర్ చనిపోయాక ప్రసన్న డయల్ 100కు ఫోన్ చేసి మధ్యమత్తులో భర్త మెట్లపై నుంచి కిందపడి ప్రాణాలు విడిచాడంటూ పోలీసులకు చెప్పింది. వారొచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుపై గాయాలను చూసి ప్రశ్నించగా కింద పడ్డాక పక్కనే ఉన్న మంచం అతడి గొంతుపై పడి గాయమైందని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు. 25 రోజుల తర్వాత పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. గొంతుపై తాడు లాంటిది బలంగా బిగించడంతో సుధీర్ మృతి ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ప్రసన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు వెల్లడించింది. తనపై అతడు దాడికి పాల్పడడంతో క్షణికావేశంలో హత్య చేశారని చెప్పింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ తరలించారు. ఓకే, మీరు గొడవడ్డరు. నువ్వేమో ఈ భర్తనేమో ఇంకో ఆయన దగ్గరికి, భార్యనేమో ఇంకో ఆయన దగ్గరికి. మీరు పోయిరు మీ సుఖాల కోసం. పోయిర్రా పోలేదా మీరే అని మీరు అనుమానం పడ్డారు. మీరు భర్తని చంపినావు అక్క. నువ్వు పోయి జైల్లో కూర్చుంటే రిమైండ్ అయ్యి. మరి నీ పిల్లలు ఏం కావాలక్క? 16 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు. వాళ్ళు వీళ్ళంటే పెరిగి పిల్లలు ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు ఏం కావాలి? ఇక కన్న కొడుకు చేతిలో తల్లి హతం.
ఇంకా ఈ సొక్కమైన వార్త చూద్దాం ఎట్లుంది. తల్లి అంట వేరే మనిషితోనంట సహజీవనం చేస్తుందంట. ఇంత పెద్ద కొడుకు ఉన్న తర్వాత వేరే వ్యక్తితో సహజీవనం ఎట్లా చేస్తారు చెప్పండి మిత్రులారా. ఆమెకు 40 ఏళ్ళు, ఆమెకు కొడుకు వయసు 24 సంవత్సరాలు, కొడుకు పెళ్లికి వచ్చిండు. ఇట్లాంటి సమయంలో అసలు ఆ కొడుకుని ముందల వేరే వ్యక్తితో సహజీవనం చేస్తే కొడుకు ఏమనిపిస్తుంది చెప్పండి. తన తల్లి వేరే పక్కన ఉంటే ఎట్లుంటుంది చెప్పండి సిచ్యువేషన్. కన్న కొడుకు చేతిలో తల్లి హతం, తల్లితో సహజీవనంలో ఉన్న వ్యక్తిపై కుమారుడి దాడి, కొడుకు విసిరిన కత్తి తగిలి తల్లి మృతి, ఆలస్యంగా వెలుగులోకి ఘటన, ఇద్దరి అరెస్ట్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కన్న కొడుకు చేతిలో హత్యకు గురైంది. తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై కుమారుడు పథకం ప్రకారం దాడి చేయగా కొడుకు విసిరిన కత్తి తగిలి ఆసుపత్రి పాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ లోని బాలాజీ నగర్ విఘ్నేశ్వర కాలనీకి చెందిన పొట్టోళ్ల రజని, ఆమెకు 40 సంవత్సరాలనే వివాహితకు 2 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బాలాజీ నగర్ కు చెందిన జమీల్తో, జమీలే కావాలా నీకు, జమీల్ 35 సంవత్సరాలు నీకు. రజనీ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఈ విషయంలో రజనీ చిన్న కుమారుడు రాజ్ కరణ్, రజనీ చిన్న కుమారుడు అంట, చిన్న కుమారునికి 24 సంవత్సరాలు, పెద్దోనికి 26 ఉంటాయి. దాదాపు పిల్లల వయసున్న వ్యక్తితో ఈమె సంబంధం కొనసాగిస్తుంది, సహజీవనం అంట ఈమెది. ఇక తల్లిని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. అంతేకాక దొంగతనం కేసులో తాను పోలీసులకు దొరకడానికి కూడా జమీలే కారణమని రాజ్ కరణ్ భావించేవాడు. దీంతో కక్ష పెంచుకున్న రాజ్ కరణ్ ఎలాగైనా జమీల్ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జనవరి 13న రజనీ జమీల్ను ఇంటికి పిలిచిన రాజ్ కరణ్ తన స్నేహితులు కృష్ణ, షోయబ్, సోయల్, మాలికులతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం జమీల్ ఇంటికి వెళ్లే సమయంలో రాజ్ కరణ్ అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చిన రాజ్ కరణ్ దాన్ని జమీల్ పై విసిరారు. ఇక ఈ దాడిని అడ్డుకునేందుకు రజని ప్రయత్నించగా ఆ కత్తి ఆమె ఎడమ కంటికి గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన రజని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 17న శనివారం రాత్రి మరణించింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు రాజ్ కరణ్, కృష్ణను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. రాజ్ కరణ్, కృష్ణను మంగళవారం రిమాండ్ తరలించారు. పరారులో ఉన్న షోయబ్, షోయల్, మాలిక్ కోసం గాలిస్తున్నారు. తల్లి చేసిన పనికి ఆమెనేమో చచ్చిపోయింది, కొడుకేమో జైల్లో కూర్చున్నాడు. ఇజ్జత్ మొత్తం బాయ్. ఎందుకు చేయాలి చెప్పు ఇలాంటి పనులు? ఇంత చేతికి వచ్చిన కొడుకుల ముందల మీరు చేసిన పని ఏమన్నా పద్ధతి ఉందా చెప్పండి? ఇది ఏమన్నా సిస్టమేనా? ఏమన్నా పద్ధతి ఇది? బీఆర్ఎస్, కాంగ్రెస్ సింగరేణి కార్మికుల రక్తం పీల్చాయి, ఆ పార్టీలు వారి జీవితాలతో ఆడుకున్నాయంటూ సింగరేణి నైనీ గనులపై సమగ్ర దర్యాప్తు జరగాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఇక 14,88,781 మందికి కుక్క కాట్లు. రాష్ట్రంలో 5 ఏళ్లలో బాధితుల సంఖ్య వారికి 36,07,989 రేబీస్ వ్యాక్సిన్ డోసులు. ఆర్టీఐ దరఖాస్తుకు ఆరోగ్య శాఖ సమాచారం ఇచ్చింది. కానీ రేణుదేశ ఏమంటది? ఆ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు పెళ్ళం ఏమంటది? కుక్కలను చంపుదా అంటది. కుక్కలను ఎట్లా చంపుతారు అంటది ఆమె. కుక్క ప్రేమికురాలు ఆమె. పవన్ కళ్యాణ్ ప్రేమించేమో విడాకులు ఇచ్చింది, కుక్కలను ప్రేమిస్తుంది ఇప్పుడు ఆమె. ఆమె అంటది మాకు గర్వని కుక్కలు, మా పిల్లలకు గర్వని కుక్కలు మీకెట్లా గరుస్తున్నాయి అంటున్నది. మీరు పోయమ్మా హైదరాబాద్లో పక్క రాష్ట్రాలలో కార్లల్లో ఏసీలలో తిరుగుతారు అక్క, కానీ ఇక్కడ తిరిగేది రోడ్ల మీద తిని, రోడ్ల మీద వండి, రోడ్ల మీద చచ్చిటోళ్ళు ఉంటారు పేద ప్రజలు. మరి వాళ్ళు కార్లు ఎట్లా తిరుగుతారు చెప్పు? రోడ్ల మీద ఉంటారు కాబట్టి కుక్కలు గరుస్తాయి. వెలుగు ప్రధాన పత్రికకు సంబంధించిన వార్తలకు ఒకసారి మనం గమనిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రధానమైన వార్త, ట్రంప్కు సంబంధించిన ఇంకొక వార్త. ఇక అవుట్ సోర్సింగ్ ఏదైతే కాంట్రాక్ట్ విధానం ఉందో నేరుగా వాళ్ళ జీతాలు ఉద్యోగుల ఖాతాలోకి రానున్నది. ఇది రేవంత్ రెడ్డి మార్క్ పాలన. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కేసీఆర్ 10 ఏళ్ళ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడా? ఇది అంటే
పోలీసు వ్యవస్థలోనేమో చిన్నారులు మహిళలపైన అఘాయిత్యాలు దాడులు జరిగితే వాళ్ళు స్టేషన్కు రాకుండానే సమాచారం ఇస్తే, ఒక ఫోన్ చేస్తే, లేదంటే ఇక్కడ ఇట్లా జరిగిన సంఘటన ఎవరైనా పోయి మౌఖికంగా చెప్పినా, వేరే వ్యక్తి పోయి చెప్పినా పోలీసులను ఇంటికి పంపించి కేసులు నమోదు చేయించే అవకాశం, బాధితుల తరపున ఎఫ్ఐఆర్ నమోదు చేయించే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతుంది, స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో, వేలాది మంది ఉన్నారో, వీళ్ళ జీతాలు మొత్తం ఏవైతే ఏజెన్సీలకు ఇస్తే, ఆ ఏజెన్సీలు ప్రభుత్వం నుంచి ఏజెన్సీల అకౌంట్లో వేస్తే, ఈ ఏజెన్సీలు ఎవరైతే కమిషన్ పట్టుకొని ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేటోళ్ళు, అది కూడా సంవత్సరం తర్వాత, రెండేళ్ల తర్వాత, మూడేళ్ల తర్వాత వరకు కూడా జీతాలు ఇవ్వకుండా పెండింగ్లు పెట్టి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దండుకునేటోళ్ళు. ఎవరు దండుకునేటోళ్ళు? గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అన్నవదినలు, వాళ్ళే మొత్తం అవుట్ సోర్సింగ్ కి సంబంధించిన జీతాలు వాళ్ళ అకౌంట్లలో వేయించుకుని ఈ విధంగా వాళ్ళని ఇబ్బందులు గురి చేసేవారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపైన ప్రత్యేక అవగాహన, అంటే ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి జీతాలు మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి పనితనానికి ఇలాంటి కొన్ని పరిణామాలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు, నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్ లోకే ఏప్రిల్ నుంచి అమలు. సాలరీ కష్టాలకు ఇక చెల్లు. IFMS లో ప్రత్యేక ఆప్షన్ లేదంటే ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ. ఇప్పటికే శాఖల వారీగా ఆధార్, బ్యాంక్ అకౌంట్లతో లింక్. ఇన్నాళ్ళు HOD ఏజెన్సీల అకౌంట్లలో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కార్ చెక్ పెట్టబోతుంది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జీతాలు జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు IFMS ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంలో జీతాలను సర్కార్ చెల్లిస్తుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత IFMS లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి సాలరీలు జమ చేయడమా, లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రెడీ చేయడమా అన్న దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వారి HODలు లేదంటే ఏజెన్సీలకి సర్కారు జమ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో పాటు భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో అవుట్ సోర్సింగ్ సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈరోజు మేలు జరగనుంది. వీళ్ళందరూ కూడా నెల జీతాలు తీసుకున్నారు. ఎక్కడ కూడా జీతాలు కట్ కాకుండా, ఏజెన్సీలు జీతాలు కట్ చేసుకోకుండా వీళ్ళు నేరుగా తీసుకుంటారు కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేలు జరుగుతుంది. ఆర్థికంగా వీళ్ళకు నష్టం అనేది జరగదు. ఇక పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విప్లవాత్మక మార్పుతో లక్షలాది మంది ఉద్యోగుల కష్టార్జితం ఇకపై మధ్యవర్తుల పాలు కాకుండా నేరుగా వారి చేతికే అందనుంది. అదే సమయంలో కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్ డిపార్ట్మెంట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు తెర పడుతుందని భావిస్తున్నారు. ఏజెన్సీల దోపిడీ, బినామీల దందాకు బ్రేక్. ప్రభుత్వం వద్ద ఉన్న పాత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 4.93 లక్షలుగా ఉంది. కానీ ప్రతి ఒక్కరి వివరాలను ఆధార్తో అప్డేట్ చేయాలని, అలాగైతేనే ఈ నెల జీతాలు ఇస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఖ్య గతంలో అనుకున్న దానికంటే కాస్త పెరిగి ప్రస్తుతం 5 లక్షలు దాటింది. కొత్తగా గ్రామాల్లో పనిచేస్తే మల్టీపర్పస్ ఉద్యోగుల వివరాలు చేర్చడంతో ఈ సంఖ్య పెరిగింది. ఇన్నాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల పంపిణీలో ఏజెన్సీలదే పై చేయిగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వం నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లు తేలింది. లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకుంటున్నట్లుగా బయటపడింది. ప్రభుత్వం నుంచి PF, ESI వంటి ప్రయోజనాల కోసం నిధులు విడుదలైనప్పటికీ చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కొన్ని విభాగాల్లో అయితే అసలు లేని ఉద్యోగుల పేర్లతో బినామీలను సృష్టించి అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నేరుగా సాలరీ బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఉండడంతో పాటు కింది స్థాయి సిబ్బందికి పూర్తి స్థాయి వేతనం అందనుంది. సామాజిక భద్రతకు ఇది భరోసా. మినిమం స్కేల్ పొందుతున్న ఉద్యోగులందరికీ
IFMS పోర్టల్ లేదంటే ప్రత్యేక పోర్టల్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ప్రతి నెల వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏజెన్సీల జాప్యం వల్ల నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి పోనుంది. జీతాలు నేరుగా పడడం వల్ల కేవలం నగదు అందడమే కాకుండా ఉద్యోగుల సామాజిక భద్రత కూడా గ్యారంటీ ఉంటుంది. ఇప్పటి వరకు ఏజెన్సీల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా ఇకపై ప్రభుత్వమై నేరుగా పర్యవేక్షించడంతో ప్రతి ఉద్యోగికి అందాల్సిన PF ESI వాటాలు కూడా సక్రమంగా జమ అవుతాయని భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారికి ప్రమాద బీమా లేదంటే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇక ఉద్యోగుల వివరాల డిజిటలైజేషన్ ఈ విధానంలో భాగంగా డిపార్ట్మెంట్ల వారీగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తుంది. పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను ఒకే గొడుగు కిందికి తెస్తుంది. గతంలో ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నారో, వారికి ఎంత జీతం అందుతుందో రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పటిష్టమైన డిజిటల్ డేటాబేస్ సిద్ధం కావడంతో ఒక క్లిక్ తో రాష్ట్రంలో ఏ మూలన ఉద్యోగి వివరాలైనా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఆధార్ లింక్ వల్ల ఒకే వ్యక్తి 2 వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లు చూపి జీతాలు పొందడం లేదంటే ఒకే పేరుతో 2 అకౌంట్లకు నిధులు మళ్లించడం వంటి మోసాలకు జరగకుండా చూడనుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు మిత్రులారా. సాక్షి ప్రధాన పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఆమెది కోర్టు ధిక్కారమే. కోర్టు తీర్పును తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మేనకా గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ ఒప్పందం బాటలో పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తూ భారత ఐరోపా సమైక్య నిర్ణయించడం జరిగింది. తమిళనాడు గవర్నర్ వాకౌట్. తమిళనాడు గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సాంప్రదాయ ప్రసంగం చేయకుండానే అర్ధాంతరంగా ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కాలుష్య రహితం, పర్యావరణ హితం, దేశంలోని తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ నగరంగా ఫ్యూచర్ సిటీ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభాకర్ రావు అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది. సిట్ విచారణకు హరీష్ రావనందుకు నోటీసులు ఇచ్చినందుకు, ఆయన పైన విచారణ జరిపినందుకు. ఈనాడు ప్రధాన పత్రికలు ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి మనకి గమనిస్తున్నారు. ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇక గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నేపథ్యంలో అనేక అంశాలకు సంబంధించి ఆయన ప్రముఖ సంస్థలతో ఆయన మాట్లాడడం జరిగింది. కంపెనీలతో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఇక మీ పైన నిఘా ఉంచారు తెలుసా? రఘునందన్ రావు కదలికలను ఎలా కట్టడి చేశారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు. పలు ప్రశ్నలకు తెలియదని నమ్మనని సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి దొంగలు కదా. దాదాపు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ ఆయన మరోసారి సిట్ విచారణకు పిలవాలని ఆదేశాలు. దొంగ ఎవడైనా దొంగనే కదా భయ్. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు చెప్పాలి కదా. ఈ దొంగ పనులు చేసినది కదా మిమ్మల్ని దొంగలాగా ఇంటికి పరిమితం చేశారు తెలంగాణ సమాజం. ఎన్ని కుట్రలు పనిన ప్రశ్నిస్తూనే ఉంటా అంటున్నాడు హరీష్ రావు. ట్రంప్ కల్లోలం. దేశంలో 9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఐరోపాపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు, నేతల ప్రైవేటు సందేశాలను బయటపెట్టిన ట్రంప్ గాడు. మారిషస్ కు చావోస్ అప్పగింత తెలివి తక్కువ పని వ్యాఖ్య. ఫ్రాన్స్ పై 200% సుంకాల హెచ్చరిక. G7 భేటీకి మెక్రాన్ పిలుపు. ధీటుగా స్పందించిన బ్రిటన్. కుప్పగులిన స్టాక్ మార్కెట్లు. పైకి పసిడి. 10 గ్రాముల బంగారం ధర 1.50 లక్షలకు పైగా. నితిన్ నవీన్ నాకు బాస్. పార్టీలో నేను ఒక కార్యకర్తను. నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చలాన్లు చెల్లించకపోతే ప్రాసిక్యూట్ చేయండి. వాటి వసూళ్లకు వాహనాలను బెదిరించొద్దు. ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఆదేశాలు. ట్రాఫిక్ పోలీసులకు జీవో 108 అమలుపై స్టేకు నిరాకరణ. 23 తర్వాత పురపొరుగు షెడ్యూల్. రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం. శ్రీశైల మరమ్మతులకు నిపుణుల బృందం. NDSA సిఫార్సుల నేపథ్యంలో CWC నిర్ణయం. ప్రత్యేక కేసులో ఇంటి వద్ద FIR. తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం. నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు చూద్దాం. రెజ్లింగ్ లో మౌనిక మెరుపులు. 64 కిలోల విభాగంలో పసిడి పథకం. నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి షణ్ముఖ. జాతీయ షూటింగ్ బాల్ టోర్నీకి కాంపెల్లి విద్యార్థులు. బావమరిదే రింగ్ మాస్టర్.
ముఖ్య నేత బంధువు కబద్దహస్తాలో సింగరేణి కోల్ మాల్. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం. ధరల పెంపు, పెనాల్టీ మాఫీలోనూ ఆయనదే హవా. ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు, ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు. ఇక సింగరేణి స్కామ్ పై విచారణకు దమ్ముందా? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా? పోలీసుల వెనుక దాక్కుని పిరికి పందల నోటీస్ పంపుడు కాదు. నీ బావమరిదే మొదటి దోషి, అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం. భాగవతం బయట పెట్టాలనే సిట్ నోటీస్, డైవర్షన్ ప్రకారమే డ్రామా. దర్యాప్తు అంతా ట్రాష్, అడిగింది అడుగుడు సొల్లు ఆరోపణలు. మధ్యన పైనుంచి ఫోన్లు రేవంత్ రెడ్డి చేసిండో, సజ్జనార్ చేసిండో. విచారణపై లీకులు కాదు, దమ్ముంటే వీడియోలు బయట పెట్టు. నువ్వు ఉండేది 2 ఏళ్లే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. బొగ్గు స్కామ్ అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తాం, ప్రజల పక్షాన ఇంకా పోరాడతాం, నిన్ను మాత్రం విడిచిపెట్టాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ నేత హరీష్ రావు. 100 సీట్లు వేసినా భయపడేది లేదు అంటున్నాడు కేటీఆర్. అంటే అన్ని తప్పులు చేసిరు దొంగలు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం. విజయుడిపై చేయి చేసుకున్న మల్లురవి ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించేందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ. ఎవడ్రా నువ్వంటూ దుర్భాష, తోసివేత, ఎంపీని అడ్డుకుని అదుపు చేసిన పోలీసులు, అధికార బలంతో ప్రజాపాలన బీఆర్ఎస్ అంటూ నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. ఎంపీ మల్లురవి నిన్న చేసిన పనికి. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తలు, వార్త విషయాలు. మిత్రులారా, మీ సూచన సలహాలు ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.